వెల్కమ్ టు ఐనా టీవీ. కరివేపాకు కూరలో ఎంతటి సువాసన ఇస్తుందో ముఖానికి అంతే సౌందర్యాన్ని, జుట్టుకు పోషణను కూడా ఇస్తుంది. ఇందులో ఏ, సి విటమిన్లు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతున్నాయి. మరి కరివేపాకుని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. కొబ్బరి నూనెను వేడి చేసి అందులో గుప్పెడు కరివేపాకులు వేయాలి. దీని తలస్నానం చేసేందుకు అరగంట ముందు జుట్టుకు రాసుకోవాలి. ఈ నూనె వల్ల జుట్టు నెరుపు సమస్య అనేది ఉండదు. కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి. పచ్చి కరివేపాకును నూరి ముద్దలా చేసి దానికి సరిపడా పెరుగు చేర్చి జుట్టుకు రాయాలి. 20 నిమిషాల తరువాత నేచురల్ షాంపూతో కడిగేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గి చుండ్రు అదుపులో ఉంటుంది. ఇది జుట్టుకే కాదు, మొహానికి మరింత అందాన్ని చేకూరుస్తుంది. 2 చెంచాల కరివేపాకు ముద్దకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి నల్లటి మచ్చలు ఉన్న చోట రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనివల్ల మొటిమలు తాలూకా మచ్చలు మాయమవుతాయి. అంతేకాదు 2 చెంచాల కరివేపాకు ముద్దకు 3 చెంచాల ఆలివ్ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఆలివ్ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్ తేమ గుణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. మరి తెలుసుకున్నారు కదా కరివేపాకు వల్ల కలిగే ఉపయోగాలు. దీన్ని ఖచ్చితంగా ఉపయోగించి మీరు మరింత ఆరోగ్యవంతంగా, అందంగా ఉంటారని అనుకుంటున్నాం. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.